ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని. చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తు నాదుని. రండి ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాది రాజుని. చేతులన్ పైకి లేపి శిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తు నాదుని. చప్పలు కొడుతూ హల్లెలూయా అని పాడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. పాడదాం. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఎరికో గోడలు కూలద్రోయా ప్రభువును స్తుతించెదము. కూలద్రోయా ప్రభువును స్తుతించెదము. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. ఎర్ర సముద్రము దాటుటకు ప్రభువును పొగడెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
విశ్వాసంతో అందరం కూడా ప్రభువుని ఆరాధించుకుందాం. ఆరాధించెదం దేవాది దేవుని, రండి కీర్తించెదం రాజాది రాజుని, చేతులపైకి లేపి చిరమును వంచి స్తుతించి పొగడెదం క్రీస్తు నాదువే. హల్లెలూయా 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 నీవు నీ కుటుంబము బాధపడుతున్నటువంటి వ్యాధులను జయించుకున్నటువంటి సమయము, నీవు నీ కుటుంబం బాధపడుతున్నటువంటి బంధనాలను జయించినటువంటి సమయము. బిడ్డ, నిన్ను సమర్పించుకో, ఆరాధించుకో, నీ బంధనలను చేయించడానికి శక్తి పొందుకో, నీ వ్యాధులను విడుదల పొందడానికి బలాన్ని పొందుకో, సంపూర్ణ స్వస్థ పొందుకునేటువంటి ఆరాధన. ఆమేన్. నీ జీవితంలో ఉన్నటువంటి ఎదిగో గోడలు కూలవేయడానికి ఆనందించినటువంటి సమయం, ఎర్ర సముద్రాలను దాటినటువంటి సమయం, స్తోత్రం ప్రభువును స్తుతించుకున్నటువంటి సమయము, ఆయన యొక్క నామాన్ని పొగిడేటువంటి సమయం. ఆరాధించుకో, ఆయన నామాన్ని కనపరుచుకో, ఆ నామాన్ని స్తుతించుకో. ఈ పవిత్రమైన సమయంలో నీవు తయారు చేసుకుని అడిగి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నీ రెండు చేతుల పైకి దేవదూతల బృందములో కలిసి హల్లెలూయా అని దేవుని స్తుతించుకుందాం. హల్లెలూయా 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 హాల 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 హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. చేతులు జోడించి శిరమున వంచి స్తోత్రం పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగునుగాక. పితా
పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము మీకే స్తోత్రము కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, మనము దేవుని ఆరాధించుకున్నటువంటి సమయము దూతల బృందముతో కలిసి దేవుణ్ణి స్తుతించుకున్నటువంటి సమయము. మనము సామాన్య కాల చివరి శుక్రవారంలో ఉన్నాము. అంటే నిరీక్షణ కాలమునకు మనము అతి సమీపంలో ఉన్నాము. దేవుని యొక్క రాకడకు ఈ యొక్క ఆరాధనలో మరి ముఖ్యముగా ప్రభువా, నీ కోసము నిరీక్షించినటువంటి సమయమును అడిగి పెడుతున్నటువంటి సమయంలో నన్ను నేను పరిశుద్ధపరచుకున్న వాక్యాన్ని ఈ యొక్క ఆరాధనలో దయచేయండి అడుగుదాం. ప్రభువా, నేనును నా కుటుంబము ప్రభా నిరీక్షణ కాలంలోనికి అడుగు పెడుతున్నటువంటి సమయంలో మేము తయారయ్యేటువంటి ఆ పరిశుద్ధతను మాకు దయచేయమని అడుగుదాం. మన మధ్యలో మండుతున్న పొదలో అగ్ని జ్వాలలాగా మోషేతో మాట్లాడినటువంటి ప్రభువు ఈరోజు మన మధ్యలో ఉన్నాడు. నీతో నీ యొక్క కుటుంబంతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. మోషేతో మాట్లాడినటువంటి ప్రభువా, నాతో కూడా మాట్లాడవా? అబ్రహాముతో మాట్లాడిన ప్రభువా, నాతో కూడా మాట్లాడవా? ఇస్సాకుతో మాట్లాడినటువంటి ప్రభువా, నాతో కూడా మాట్లాడవా? దుగో తండ్రి, మా దీర్ఘదర్శులకు ఎన్నో వాగ్దానాలు చేశావు, అవి నెరవేర్చావు. నీ వాగ్దానాలు పొందుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాము తండ్రి. బ్రహ్మ నాతో మాట్లాడి నాతో నా కుటుంబాలతో వాగ్దానాలు చేసుకోవా? బిడ్డ, నిన్ను నువ్వు సమర్పించుకో. ప్రభు మాట్లాడేటువంటి సమయంలో ఉన్నావు. ప్రభు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. తిరిగి నీవు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? ఆయన మాటలను బోధలను ఆలకించడానికి సిద్ధంగా ఉన్నావా? ఈ యొక్క ఒకవేళ నీ సిద్ధపాటు సరిగా లేని ఎడల అడుగు, అయ్యా పరిశుద్ధ జీవితం జీవింప నా శక్తి నాకు సరిపోవట్లేదయ్యా. నీతో మాట్లాడడానికి ప్రభువా నా శక్తి నాకు సరిపోవట్లేదు తండ్రి. ఎన్నో పాపాలతో ప్రభువా, ఎన్నో బలహీనలతో నీ దగ్గరికి రాలేకపోతున్నానయ్యా. సమర్పించుకో బిడ్డ, నిన్ను నువ్వు సమర్పించుకో. ఇది మహాపరిశుద్ధమైనటువంటి సమయం. ప్రభు నీ వైపు చూస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. ఆలకించు. నీకు కావలసినటువంటి పరిశుద్ధతను కోరుకో.
అయ్యా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపు తండ్రి. పరిశుద్ధుడా, నీ యొక్క పరిశుద్ధ నదిలో నన్ను ముంచుము తండ్రి. పాపాలతో నేను వచ్చి ఉన్నాను తండ్రి, బలహీనలతో నేను వచ్చి ఉన్నాను తండ్రి. నీ హస్తము చాచి ప్రభువా నన్ను గుణపరచువా. ప్రభువా, ఈ లోకమంతా సంపాదించి నీ ఆత్మను నేను కోల్పోయాను ఎడలా ప్రభువా, నాకు ఎటువంటి లాభం ఉన్నది తండ్రి? ఈ లోకాన్నంతా వదిలిపెట్టి నీ ఆత్మను నేను పొందుకునే ఎడల ఎంత లాభము చేకూరునో. బిడ్డ, నువ్వు అమూల్యమైనటువంటి దేవుని సన్నిధిలో ఉన్నావు. ఒక్కసారి దేవుని వైపు చూసి నీవు ఏ కోరికలతో, ఏక ఆశలతో, ఏక విన్నపాలతో వచ్చి ఉన్నావో దేవుని సమర్పించుకో. నీ సమర్పణ ఎలా ఉన్నది? అది నీకు స్వార్థంగా ఉన్నదా? అయితే వద్దు. నీకు నీ కుటుంబానికి మేలుకరంగా ఉన్నదా? అయితే దేవుని సమర్పించుకో. స్వార్థాలను వీడి ప్రభు యొక్క చిత్తానుసారము నీ కుటుంబాన్ని పరిశుద్ధాత్మతో నింపుకోవడానికి ఆయనతో మాట్లాడు. ఇదిగో ఈ ప్రభువే నీ కోసము, నా కోసము, మనందరి కోసము కల్వరిలో శిలువ మరణము పొంది రక్తం చింది మన పాపాలను కడగడానికి వచ్చినటువంటి తండ్రి. మరి ఆయన చేతుల నుండి, ఆయన హృదయము నుండి రక్తము ప్రవహిస్తూ ఉన్నప్పుడు మరి ఆ రక్తంలో నిన్ను నువ్వు కడుక్కోవడానికి సిద్ధంగా ఉన్నావా? ప్రియ దేవుని బిడ్డ, నిన్ను నువ్వు సమర్పించుకొని నీకు కావలసినటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవడానికి ప్రయత్నించు. బిడ్డ, గుర్తుంచుకో, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ పేరు, పలుకుబడి, నీవు పొందుకున్నటువంటి ప్రసిద్ధి, కీర్తి, ఇదంతా కొద్ది కాలమే నిలిచి ఉండదు. ఈ లోకంలో నువ్వు పొందుకున్నటువంటి జ్ఞానము నిన్ను కొద్ది కాలం మట్టుకే బ్రతికించును. ఈ లోకము, దాని వ్యామోహము గతించిపోవను. ఒక రోజున నీవు తండ్రి యొద్ద నిలవాల్సినటువంటి సమయం ఉన్నది. కనుక ఈ ఆరాధనలో నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవడానికి ప్రయత్నించు. పరిశుద్ధుడా, నీలాగా నన్ను మార్చు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీ రక్తంలో నన్ను కడుగు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీ యొక్క పరిశుద్ధ జలముతో నా కుటుంబాన్ని ఆశీర్వదించు. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, నీ యొక్క పరిశుద్ధ నదిలో ప్రభువా నన్ను కడుగుము తండ్రి. పరిశుద్ధుడా,
ఎన్నోసార్లు ఈ లోకము దాని వ్యామోహం వెనకాల వెళ్ళి తండ్రి నిన్ను మరిచిపోయాను ప్రభువా. ఇదిగో నీ సన్నిధికి వచ్చిన నేను మరలా నీ యొద్దకు తిరిగి రావడానికి నేను సమర్పించుకుంటున్నాను ప్రభువా. ప్రభువా, నీ చేయి చాచి నన్ను పట్టి నడిపించవా. ఎన్నో ఆందోళనలు, ఎన్నో కష్టాలు, ఎలా బ్రతకాలో తెలియడం లేదు తండ్రి. నా కుటుంబము ప్రభువా దారి తప్పిపోవచ్చుండగా తండ్రి, ఇదిగో తండ్రి, ఇదిగో దారి, దీనిలో నడువు అని నేను నడుపుతూ ఉన్నావు తండ్రి. నీకు స్తోత్రమయ్యా. మార్గము, సత్యము, జీవమై ఉన్న దేవా నీకే స్తోత్రం. మమ్ము సదా నడిపించువాడా నీకే స్తోత్రం. నీ దివ్య సత్ప్రసాదము ద్వారా ప్రభా, నీ శరీరము ద్వారా, నీ యొక్క రక్తము ద్వారా మమ్ము పోషించు దేవా నీకే స్తోత్రం. నీ యొక్క పవిత్రాత్మ యొక్క వరాల ఫలాలతో మమ్ము నింపువాడా నీకే స్తోత్రం. మమ్ము సదా కాచు కాపరి నీకే స్తోత్రం. మమ్ము సదా మేపరి నీకే స్తోత్రం. మాతో వాగ్దానాలు చేసే దేవా నీకే స్తోత్రం. మమ్ము మీ రక్తంతో కడుగు దేవా నీకే స్తోత్రం. మమ్ము నీ పరిశుద్ధ జలముతో ఆశీర్వదించువాడా నీకే స్తోత్రం. మమ్ము నీ వాక్యముతో పోషించువాడా నీకే స్తోత్రం. మమ్ము నీ వాక్యంతో బలపరచు దేవా నీకే స్తోత్రం. మమ్ము నీ జీవముతో నింపి దాన్ని సమృద్ధిగా ఇచ్చి మమ్మల్ని నడిపించే దేవా నీకే స్తోత్రం. మమ్ము నిరంతరము ఫలించుడి అని ఆశీర్వదించిన దేవా నీకే స్తోత్రం. ఎల్ షడాయి నీకే స్తోత్రం. యెహోవా రఫా నీకే స్తోత్రం. ఎల్ రోయి నీకే స్తోత్రం. మమ్ము గుణపరచువాడా నీకే స్తోత్రం. మమ్ము స్వస్థపరచువాడా నీకే స్తోత్రం. మాకు కావలసిన సంపూర్ణ ఆరోగ్యము దయచేయవాడా నీకే స్తోత్రం. బిడ్డ, నీ రెండు చేతులు పైకెత్తి ప్రభువా, ప్రభువులేనే నీ జయము అని ఈరోజు పలుకు. యేసు రక్తమే జయము, యేసు రక్తమే రక్షణ, యేసు రక్తమే స్వస్థత, యేసు రక్తమే కుటుంబ ఐక్యత, యేసు రక్తమే దివ్య కారుణ్యము, యేసు రక్తమే దివ్య కారుణ్యం, యేసు రక్తమే స్వస్థత, యేసు రక్తం ద్వారా స్వస్థత, యేసు రక్తమే స్వస్థత, యేసు రక్తం ద్వారా స్వస్థత, యేసు రక్తమే స్వస్థత, యేసు రక్తం ద్వారా స్వస్థత, యేసు రక్తమే విడుదల, యేసు రక్తం ద్వారా విడుదల, యేసు రక్తమే విడుదల, యేసు రక్తం ద్వారా విడుదల, యేసు రక్తమే విడుదల, యేసు రక్తం ద్వారా విడుదల, యేసు రక్తమే కుటుంబ ఐక్యత, యేసు రక్తం ద్వారా కుటుంబ ఐక్యత, యేసు రక్తమే కుటుంబ ఐక్యత, యేసు రక్తం ద్వారా కుటుంబ ఐక్యత, యేసు రక్తమే కుటుంబ ఐక్యత. యేసు రక్తం ద్వారా కుటుంబ ఐక్యత. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, కొద్దిసేపు కూర్చుందాం, వాక్యాన్ని ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నవారు తెరచి మత్తయి శుభవార్త 6వ అధ్యాయము 31వ వచనం. ముప్పై 31వ అధ్యాయము. కావున చదువుదాం. రేపటి మీరు విచారింపవలెను. రేపటికి విచారణ కలదు. ఏనాటి కష్టము ఆనాటికి చాలు. కావున మీరు ఏమి తినేదమా,
ఏమి త్రాగిదమా, ఏమి ధరించెదమా, ఏమి ధరించదమా అని మీరు కలత చెందకుడు. అని మీరు కలత చెందకుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. 32వ వచనం చదువుదాం. వీని అన్నిటినీ అన్యులు కాంక్షింతురు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు మీరు విన్నారు కదా బిడ్డ, మీరు ఏమి తినదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా, వీటి గురించి మీరు చింతించకండి, మీరు కలత చెందకండి. వీటన్నిటిని కూడా కలత చెందేది ఎవరు? అన్యులు. అన్యులు. మీరు దేవుని బిడ్డలు, మీరు దేవుని రూపంలో సృజించుకున్నటువంటి బిడ్డలు, దేవుని యొక్క ఆత్మను పొందుకున్నటువంటి బిడ్డలు, దేవుని యొక్క జీవాన్ని బిడ్డలు. మీరు మీ కుటుంబము ప్రభుని మాత్రమే సేవింతుము అని విశ్వాసంతో ప్రకటింపబడినటువంటి కుటుంబములు. మరి ప్రభుని సేవించేటువంటి కుటుంబంలో ధైర్యముతో తల ఎత్తుకొని రేపటి గురించి చింతించవలసినటువంటి కుటుంబాలు కావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత మీరు ఏమి తినేదమా, ఏమి త్రాగిదమా, ఏమి ధరించదమా అని 24 గంటలు ఆలోచించవలసినటువంటి సమయము మీరు ఆలోచించే బిడ్డలు మనము కాదు. అవన్నీ కూడా అన్యులు చేస్తారు. తిన్నామా, త్రాగామా, పడుకున్నామా, తెల్లారిందా అని వాళ్ళు ఆలోచించేటువంటి వారు. కానీ నీవు ఆలోచించవలసినది దైవ రాజ్యాన్ని గురించి. అదే 33వ వచనంలో చదువుదాం. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదకుడు, అప్పుడు అన్నీ మీకు అనుగ్రహింపబడును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. హల్లెలూయా. ఆయనకున్నటువంటి ఆ సామర్థ్యంలో, ఆయనకున్నటువంటి ఐశ్వర్యంలో నీకు అన్నీ సమకూరుస్తాడు. ఎప్పుడు? నీవు ఎప్పుడైతే ఆయన రాజ్యాన్ని కోరుకుంటావో, నీవు ఎప్పుడైతే ఆయన యొక్క నీతిని కోరుకుంటావో, ఎప్పుడైతే ఆయన యొక్క ఆత్మను పొందుకోవడానికి ఆశపడుతూ ఉంటావో, ఎప్పుడైతే నీవు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆశపడుతూ ఉంటావో, అప్పుడు నీకు అన్నీ సమకూర్చబడు, నీకు లోటు చేయడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అందుచేత నీకు నీ కుటుంబానికి లోటు కలగకూడదు, నీ కుటుంబానికి అక్కర రాకూడదు, నీ కుటుంబానికి ఇంకా ఏ అవసరం ఉండకూడదు అంటే మొదట నీవు దైవ రాజ్యాన్ని. అందుకే రోమీయులకు రాసినటువంటి లేఖ 14వ అధ్యాయము 17వ వచనంలో పునీత పౌలు గారు దైవ రాజ్యం గురించి తేట తెల్లంగా చెప్తూ ఉంటారు. అది ఎలాగంటే, ఏలైనా దేవుని రాజ్యము అనగా తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషములే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఏలైనా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు దేవుని రాజ్యాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నారా? దేవుని రాజ్యాన్ని కోరుకుంటున్నారా? అయితే దేవుని రాజ్యము అంటే తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ యొసగు నీతి, శాంతి, సంతోషములే. నీతి నీలో ఉన్నదా? అయితే నీవు దేవుని రాజ్యానికి సమీపంలో ఉన్నావు. శాంతి నీ కుటుంబంలో ఉన్నదా? అయితే నీవు నీ కుటుంబము దేవుని రాజ్యానికి సమీపంలో ఉన్నారు. అయితే సంతోషము నీకు, నీ సంఘానికి, నీ చుట్టుపక్కల ఉన్న వారి మధ్య నీవు సంతోషాన్ని పంచుకుంటున్నావా? అయితే నీవు దేవుని రాజ్యానికి సమీపంలో ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుని రాజ్యం అంటే మనము ఎక్కడో ఎదగాల్సిన అవసరం లేదు. ఇదిగో దేవుని రాజ్యం అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళు, ఇక్కడ ఉంది, ఎక్కడికి వెళ్ళడానికి కాదు. దేవుని రాజ్యము నీలోనే ఉంది, నీ కుటుంబంలోనే ఉంది, నీ సంఘంలోనే ఉంది. అది ఎలా అంటే నీతి,
శాంతి సంతోషంలో ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే నీవు నీతిగా జీవిస్తావో, ఎప్పుడు ఆ నీతిమంతుని యొక్క మార్గంలో జీవిస్తావో, ఎప్పుడు ఈ యొక్క నీతిమంతుని యొక్క వాక్యాన్ని నీవు ధ్యానిస్తావో, దాన్ని ఆచరిస్తావో, నీవు నీ నీతిని బట్టి పరలోక రాజ్యానికి అతి సమీపంలోనికి వెళ్తావు. ఎప్పుడైతే నీవు ఈయన ఇచ్చినటువంటి శాంతిని, అప్పట్లో ప్రభు యేసు మరణించిన తర్వాత ఈ యూదులు మమ్మల్ని కూడా చంపివేస్తారేమో అని శిష్యులు ఎంతో భయముతో తలుపులు వేసుకొని కూర్చున్నారు. వారి మధ్య ఏమి లేదు, శాంతి లేదు. అందుచేత వారు దేవుని రాజ్యానికి దూరంగా ఉంటూ ఒక మూలన కూర్చొని దేవుని మీద నమ్మకం లేక, విశ్వాసం లేక ఎంతో బాధతో ఉన్నారు. ప్రభు వారికి కనిపించారు. ఎందుకు మీరు ఇంత బాధపడుతూ ఉన్నారు? నేను సజీవుడైన దేవుడను, మరణాన్ని జయించినటువంటి దేవుడను. చూడండి, ఇవే నా యొక్క ఆనుమాలు, నా యొక్క గాయాలు చూడండి. మీకోసము, మీ పాపాల కోసము నేను పొందినటువంటి శ్రమలను చూడండి. ఇకనైనా ఈ భయాందోళన వీడండి, మీరు శాంతిని పొందుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. మరి ఇప్పటి వరకు నీకు, నీ కుటుంబానికి ఈ శాంతిని కోల్పోయి ఉన్నావేమో, ఈ యొక్క నీతిని కోల్పోయి ఉన్నావేమో, ఈ యొక్క సంతోషం కోల్పోయి ఉన్నావేమో. అయితే ఈరోజు మరలా దేవుడు నీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దైవరాజ్యానికి నీవు సమీపంలో ఉన్నావా? అయితే నేను వసగును నీతిని సంపూర్ణంగా పొందుకో. నేను వసుకుతున్నటువంటి సంతోషాన్ని సంపూర్ణంగా పొందుకో. నేను వసుకుతున్నటువంటి శాంతిని పొందుకో. నేను నీ కుటుంబంలో ఉంటే నీకు పరిపూర్ణ శాంతి, ఆయురారోగ్యాలు, శాంతి, సమాధానం తప్పక ఉంటాయని చెప్తుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుచేత మనందరం కూడా దైవ రాజ్యాన్ని వెతుకుతూ ఉన్నట్లయితే నీతి నిమిత్తము జీవించడానికి ప్రయత్నించాలి. అందుకే మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం, నీతి నిమిత్తము ఆకలి తప్పగలవారు వాళ్ళు సంతృప్తి పడపబడుతున్నారు. నీవు ఎప్పుడు సంతృప్తి పడపబడదు అంటే నీతి నిమిత్తం కోసం ఆకలి తప్పులు కలిగేవారు ఉన్నాయి. ఈ లోకం కోసం కాదు, ఈ లోకంలో ఉన్న వ్యామోహాల కోసము కాదు, ఈ లోకంలో ఉన్నటువంటి బంధాల గురించి కాదు. నీ యొక్క ఆకలి దప్పులు నీతి నిమిత్తం ఎప్పుడైతే నీవు ఆకలి దప్పగలవారి ఉంటావో నీవు సంపూర్ణంగా పరపబడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందుచేత మనందరం కూడా ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు నీవు, నీ కుటుంబము కోల్పోయినది చాలు. ఇకనైనా ఉన్నదాన్నైనా కాపాడుకుందాం. ప్రభుని యొక్క శాంతిని పొందుకుందాం. అది నిండుగా పొందుకుందాం. ఆయన యొక్క సంతోషాన్ని పొందుకుందాం. దైవరాజ్యము అనగా తినుట, త్రాగుట కాదు. అది నీతిని, శాంతిని, సంతోషములు కోరుకోవడమే. ఈరోజు మరి నీవు ఆ నీతిని కోరుకుంటున్నావా? అయితే సంపూర్ణంగా కోరుకో. ఆ శాంతిని కోరుకుంటున్నావా? కోరుకో. దేవుడు నీకు అనుగ్రహించడం సిద్ధంగా ఉన్నాడు. ఆ పోగొట్టుకున్నటువంటి సంతోషాన్ని కోరుకుంటున్నావా? పూర్ణ హృదయముతో, విశ్వాసముతో నువ్వు కోరుకో. నీవు కోరుకున్నవన్నీ దైవ చిత్తానుసారము అయితే ఈరోజు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు మన దేవుడు. బిడ్డ, విశ్వాసంతో కోరుకో, నమ్మకంతో కోరుకో. నమ్మిన వారికి సమస్తము సాధ్యము అని పలికిన దేవుడు ఈరోజు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు, ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఈ లోకంలో జీవించుట ఒకేసారి అని గుర్తుపెట్టుకో. మనం జీవించిన ఉన్నత జీవితం జీవించాలని గుర్తుపెట్టుకో. కనుక ఈ లోకంలో జీవిస్తున్నంతసేపు కూడా మనము ఎలా జీవించాలి,
దేనికోసం జీవించాలి, ఏ విధంగా జీవించాలి? ఒకవేళ ప్రార్థిస్తున్నావా ఈ లోకంలో, దేనికోసం ప్రార్థించాలి, ఏ విధంగా ప్రార్థించాలి, ఎవరి కోసం ప్రార్థించాలి? గుర్తుపెట్టుకో బిడ్డ, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలము నీవు సుగంధ పువ్వులా జీవించాలి. ఈ భూమిలో ఉన్నంత కాలము నీవు, నీ కుటుంబము ఆయనకి ప్రీతికరమైనటువంటి ఒక అమూల్యమైనటువంటి బిడ్డగా జీవించాలి. ఇదిగో లోకానికి వచ్చిన వేళ నీవు ఏమి తెచ్చావో గుర్తించుకో. నీవు తెచ్చినటువంటి వెండి బంగారములు నీవు పరలోకానికి వెళ్ళేటువంటి చివరి సమయంలో కూడా అవి నీతో ఉంచకుండా చేస్తుంది ఈ లోకము. నీవు వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావో గుర్తుంచుకో. తీసుకుపోవడానికి నీ ఆత్మ తప్ప ఏమి నీతో రాదు. పరులకు చూపించు ఆ కరుణ ప్రేమ, నీవు వెతుకుతున్నటువంటి ఆ నీతి, సంతోషము, శాంతి తప్ప నీవు ఏమి తీసుకుపో. కనుక ఏమి తినేదమా, ఏమి త్రాగిదమా అని తలంపుతో అన్యులు గతించారని గుర్తుపెట్టుకో. పరలోక రాజ్యాన్ని నువ్వు వెతుకు ముందట నీకు అన్నీ సమకూర్చి పెడతాడు దేవుడు. బిడ్డ గుర్తుపెట్టుకో, ఈ లోకంలో జీవించిన ఒకేసారి జీవించిన ఉన్నత జీవితం జీవించు. ఈ భూమిలో ఉన్నంత కాలం నీవు, నీ కుటుంబము, నీ బిడ్డలు సుగంధ పువ్వులను జీవించాలి. ఆయనకు ప్రీతికరమైనటువంటి సుగంధ పువ్వులను జీవించాలి. ప్రార్థించుకో. పరలోక రాజ్యాన్ని వెతకడానికి సిద్ధపడు. అన్నీ దేవుడు సమకూరుస్తాడు. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. పరులకు చూపించు కరుణ ప్రేమయే, పరులకు చూపించు కరుణ ప్రేమయే, కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. కలకాలం నీ వెంట వచ్చును తెలుసుకో. ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా, మానవుడా, ఓ నరుడా,
జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే, అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఏమి తినెదమా ఏమి త్రాగెదమా, అనుతలంపులతో అన్యులు గతింతురు. ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, అనుతలంపులతో అన్యులు గతింతురు. ఏమి తినెదమా ఏమి త్రాగెదమా, అనుతలంపులతో అన్యులు గతింతురు. ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఆరు తలంపులతో అన్యులు గతింతురు. పరలోక రాజ్యము వెదకుము మొదట, పరలోక రాజ్యమును వెతుకుము మొదట. అప్పుడు అన్నియు ప్రభు నీకు సమకూర్చును. అప్పుడు అన్నియు ప్రభు నీకు సమకూర్చును. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, జీవించిన ఉన్నత జీవితం జీవించాలి. ఈ లోకంలో జీవించుట ఒకేసారి, ప్రభు దగ్గరికి రాబోతున్నాడు, నిన్ను తాకబోతున్నాడు. అందరూ కలిసిపోవునది ఈ మట్టిలోనికే, ఈ భూమిలో ఉన్నంత కాలం సుగంధ పువ్వుల ఉండాలి. ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, లోకానికి వచ్చిన వేళ ఏమి తెచ్చావు, వెళ్ళే వేళ వెంట ఏమి తీసుకుపోతావు. ఏమి తినెదమా పరలోక రాజ్యము వెదకుము మొదట. మానవుడా ఓ నరుడా మానవుడా, ఓ నరుడా మానవుడా, ఓ నరుడా
మీతో ఉందరు కాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మల్ని మీ కుటుంబాలని సదా కాచి కాపాడును గాక. ఆమేన్. మరియ తల్లి అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి, ఆద్యంతరహితుని కన్న తల్లి, ఆద్యంతరహితుని కన్న తల్లి, ఆరాధ్య దేవత పుణ్య తల్లి, అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి. కీర్తింతుము నిరతము ఆ మహా తల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని, కీర్తింతుము నిరతము ఆ మహా తల్లిని, స్తుతింతుము ఆ కల్పవల్లిని, ధ్యానింతుము తన మాతృ ప్రేమను, ధ్యానింతుము తన మాతృ ప్రేమను, ప్రేమింతుము ఆ దివ్య తల్లిని, అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి, అనురాగ పల్లకి మా తల్లి, ఆనంద మల్లిక మరియ తల్లి.